హలో అందరికీ వెల్కమ్ టు దివ్య కుకింగ్ లైఫ్. అండ్ మీ అందరికీ చాలా డౌట్స్ ఉండుంటాయి కదా, నైట్ టైం ఏం తినాలి, చపాతీయా లేకపోతే అన్నమా, రైస్, ఇలా చాలా ఉంటాయి. అండ్ డైట్ చేసే వాళ్ళకైతే ఇంకా చాలా ఉంటాయి. అండ్ ఏదైనా కూడా నేను చెప్పేది ఏంటంటే బిలో 7, ఇంకా ఆర్ఎల్స్ 7:30 బిలో తినేస్తే చాలా మంచిది. మేమైతే మా లైఫ్ స్టైల్ని నైట్ అయితే మేము ఆల్మోస్ట్ 7:30 కల్లా క్లోజ్ చేసేస్తాం. ఇంకా అసలు ఒక్కొక్కసారి కుదిరితే మేము 6:30కే భోంచేసేస్తామనమాట. చాలా బావుంటుంది. పడుకునేసరికి చాలా హాయిగా ఉంటుంది. వీడియోలోకెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్, టిప్స్ కోసం అయితే వీడియో కింద అయితే కామెంట్ చేసేయండి. సో, మరిన్ని రెసిపీస్ మీకోసం పోస్ట్ చేస్తాను. అండ్ ఈరోజైతే నేను యాక్చువల్‌గా గ్రీన్ కర్రీ చూపించాను కదా, పాలక్ కర్రీ. ఆ రోజు నేను చపాతీ చేశాను. అండ్ డైలీ ఇదే అని ఏముండదు. ఒక్కొక్క రోజు రైస్ తింటాను, ఒక్కొక్క రోజు చపాతీ తింటాం. అట్లా ఉంటుందనమాట. సో, ఇదైతే ప్యూర్ మల్టీగ్రెయిన్. నేనే ఆడిచ్చాను. మల్టీగ్రెయిన్ ఎలా పట్టించాలో కూడా నేను వీడియో పెట్టాను కదా. సో, అలా పట్టించుకుంటాను. సో, రోటీస్ కూడా చాలా సాఫ్ట్‌గా చాలా బాగా వస్తాయండి. చూడండి, నేను ఇక్కడ చాలా రౌండ్‌గా వస్తాయి చూపించిన విధంగా. మీకు ఇప్పటిదాకా చూపించిన వీడియోస్‌లో నా చపాతీ చాలా అడ్డవంకరగా వచ్చేది కదా. ఇది కూడా అంత రౌండ్‌గా ఏమి లేదులేండి. కాకపోతే ఇదివరకటిమే చాలా బెటర్ కదా. కొంచెం కాన్సంట్రేషన్ చేస్తే కొంచెం బెటర్‌గా వస్తాయి. లేదు అంటే వంకర టింకర ఇండియా మ్యాప్‌లో అన్ని మ్యాప్‌లు వచ్చేస్తాయి, వరల్డ్ మ్యాప్‌లు కూడా. సో, అలాగా మీరేం తిన్నారు అన్నది మ్యాటరే కాదు. కాకపోతే మనం తినే ఫుడ్‌లో ప్రోటీన్ ఉందా లేదా, హెల్తీగా తింటున్నామా లేదా అనేది చూసుకోండి. బయట తినే గడ్డి ఎలాగో అన్‌హెల్తీయే. కనీసం ఇంట్లో తిన్న ఫుడ్ అయినా సరే హెల్తీగా ఉండేటట్టు చూసుకుంటే బెస్ట్ అని నా ఉద్దేశం. అప్పుడప్పుడు మనం బయటకెళ్తుంటాం, చక్కగా బయట ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఇదంతా కామనే ఈ రోజుల్లో. కానీ ఇంట్లో ఉన్నంత వరకైనా కొంచెం హెల్తీగా తినడానికి ట్రై చేస్తే బావుంటుంది. అండ్ పిల్లలకు కూడా ఇప్పుడు మనం తినే ఫుడ్‌లో అసలు చూసుకుంటే వాళ్ళకి రైస్ పెడతాం కదా. ఆ రైస్‌లో కానీ చపాతీ మామూలు రిఫైన్డ్ ఫ్లవర్స్ అవన్నీ కూడా పెడుతూ ఉంటాం. దాంట్లో ఏమి ఉండవు, ప్రోటీన్ ఉండదు. ఓన్లీ కార్బ్స్ మాత్రమే ఉంటాయి. సో, ఇవన్నీ కాకుండా మనం ఇలా మల్టీగ్రెయిన్ చేసుకోవడం, దోస పిండి కూడా మనం జొన్నలతో, సజ్జలతో లేకపోతే మిల్లెట్స్‌తో చేసుకోవడం, అట్లాంటియి కిచిడీ పెట్టడం, ఇట్లాంటియి అలవాటు చేస్తే పిల్లలకి కూడా హెల్తీగా ఉంటుంది. హెల్తీ ఫుడ్ అలవాటవుతుందనమాట. నేనిక్కడ ఈ మల్టీగ్రెయిన్ చపాతీలోకి పాలక్‌తో టోఫు వేసి కర్రీ చేస్తున్నాను. పన్నీర్ కూడా నేను ఆల్మోస్ట్ మానేశాను. టోఫునే ప్రిఫర్ చేస్తున్నాను. పన్నీర్‌లో కన్నా టోఫుకి ఎక్కువ విటమిన్స్ అవి ఉంటాయని. మనం తినం కానీ ఈ లీఫీ వెజిటబుల్స్ అయితే అసల ఎంత హెల్తీ అంటే అంత హెల్తీ. నేను ఒక్కొక్కసారి కలర్ రైస్ చేస్తుంటాం కదా, అదే వెజిటబుల్ రైస్ అలాంటివి. నేను ఇంత పాలకూర గాని, తోటకూర గాని అందులో వేసేస్తా. ఆ ఫ్లేవర్లు అస్సలు తెలీదు. అసలు కనిపెట్టలేరు కూడా ఎవ్వరు కూడా. సో, మిక్స్ చేసి ఏస్తే ఇంకా బెటర్, గ్రీన్ కలర్‌లో కనిపిస్తుంటది. చాలా బావుంటది. ఈ కర్రీ అయితే నిజంగా లిటరల్‌గా చాలా యమ్మీగా ఉంది. చపాతీలోకి సూపర్‌గా ఉందనమాట. నేనైతే ఇందులో మింట్, పాలక్ ఆల్రెడీ మీరు రెసిపీ చూసే ఉంటారు కదా. ఈ కర్రీ రెసిపీ కావాలంటే నేనైతే డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చేస్తాను, చూసేయండి. అండ్ ఇంకొకటేంటంటే అసలు ఈ మల్టీగ్రెయిన్‌తో 2 చపాతీస్ కనుక తింటే ఎంత స్టమక్ ఫిల్లింగ్‌గా ఉంటదో. అసలు 2 తినలేము. 1 ½ ఇంక పొట్ట ఫుల్ అయిపోతుంది. అంత బావుంటుంది. అండ్ స్టమక్ ఫిల్లింగ్‌గా ఉంటుంది. అండ్ ప్రోటీన్ రిచ్ కూడా. మీకు గనుక ఇలా ఏమైనా నచ్చినట్టయితే ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.